స్నేహ, మీరు వెళ్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఏంటి అత్తయ్య, ఎక్కడికి ఏమైనా పనుందా? మందుల షాప్ దాకా వెళ్ళొస్తాను. ఏం కావాలో చెప్పమ్మా, నేను తీసుకొస్తాను. లేదు, నేనే వెళ్ళొస్తాను. మీరు వెళ్తూ ఉండండి. సరే అత్తయ్య. పదనాడు బావా. ఆ వెధవలు ఇంకా రాలేదేంటి? ఎవరక్క? రౌడీ వెధవలు. నాయుడు బావులు కత్తితో పొడిచి చంపేమని వాళ్ళకి డబ్బులిచ్చాను. అయ్యో, మరి నేను కొట్టిన దెబ్బలకి వాడు రాకపోతే? అప్పుడు నా ప్లాన్ చెడగొట్టినందుకు ఆ డబ్బులు నువ్వు నాకు తిరిగేవాలి. సిస్టర్, బతికిపోయాను. అక్క, వాళ్ళు వస్తున్నా చూడు. వెధవ రౌడీలు, నూరేళ్ళ ఆయుష్. ఒరేయ్, ఈసారి మాత్రం నువ్వు కల్పించుకోకూడదు, గుర్తుపెట్టుకో. వాళ్ళు స్నేహ జోలికి రానంత వరకు నా చెయ్యి కూడా లేపరా, సరేనా? వీడున్నాడేంట్రా? రేయ్, వీడు మనవాడేరా, మీరేం భయపడకండి. అదిగో అక్కడ వెళ్తున్నారు, వెనకాలే వెళ్ళి పొడిచేయండి. పోండ్రా. అలాగే మేడం. నాడు బావా. ఏమేం స్నేహ, ఎందుకాగో? ఆ రౌడీలు మళ్ళీ వచ్చారు నాడు బావా. వచ్చారా? రాణి చెప్తాను. నువ్వేం భయపడక స్నేహ, నేనున్నాను. రేయ్, ఎవర్రా మీరు? రేయ్, మళ్ళీ వస్తామని మీ అంత చూస్తామని అప్పుడే చెప్పాం కదే. ఇప్పుడు ఎవరు కాపాడతారో చూస్తాం. ఎరా, దీన్ని తాకినందుకే మమ్మల్ని కొట్టిస్తావా? ఇప్పుడు నీ పొట్ల కత్తి దించుతాం. ఏం చేస్తావురా? రేయ్, చంపేస్తాను. వద్దు, మా నాయుడు బాబుని ఏం చేయకండి, నాకు దండం పెడతాను. నువ్వు దండం పెట్టినా ముద్దు పెట్టినా వాడిని వదిలే ప్రసక్తే లేదు. తప్పుకో నువ్వు. ఎవరికి కావలసినవి వాళ్ళు వడ్డించుకుని తింటారు. నువ్వు కూడా కూర్చోమ్మా. కూరలా ఉప్ప ఇలా ఉన్నాయేంటి? కాసేపు మాట్లాడుకురా. అవును, ఏమైంది అపర్ణకి? పిచ్చి ముదిరిపోయింది. రంగు రుచి తెలియనంతగా మారిపోయింది.
అపర్ణ అపర్ణ ఇప్పుడు మన మాటలేవి దాని చెవిలో దూరంరా. అది పూర్తిగా వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయింది. ఒరే ఒరే, దీన్ని ఏ పిచ్చాసుపత్రిలోనూ వేయకపోతే మనందర్నీ కలిసి చంపేస్తుందిరా. నాకు భయంగా ఉంది. దాని నుంచి మమ్మల్ని కాపాడరా నాయనా. ఏయ్, ఇంకొకసారి నాకు పిచ్చి అన్నావంటే చంపేస్తాను. ఐసీయూలో ఈ అరుపులేంటి? తను ఏదేదో ఊహించుకుంటుంది. ఐ థింక్ తను సైకిక్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నట్టుంది. మంచి సైకియాట్రిస్ట్కి చూపించి కౌన్సిలింగ్ ఇప్పించడం బెటర్. అపర్ణకు నిజంగానే పిచ్చి పట్టింది. వెంటనే సైకియాట్రిస్ట్కి చూపించడమో మెంటల్ హాస్పిటల్లో చేర్పించడమో చేయకపోతే తనకే ప్రమాదం. స్నేహ, గోకుల్ పాయసం తినాలనుందని అడిగాడు కదా, చేయలేదా? లేదు, ఏ ఎందుకు చేయలేదు? నాకు చేయాలనిపించలేదు. అదే ఎందుకని అడుగుతున్నాను. తనకి పాయసం చేయడం రాదేమో ఆంటీ, వదిలేయండి. భలేటోడు గోకులు. ఏంటి ఎవరి గురించి మాట్లాడుతున్నావు? స్నేహికి రాదా? స్నేహికి రాని వంట అంటూ రేపు తెలుసా? అద్భుతంగా చేద్దాం వంటలన్నీ. పాయసం ఎందుకు చేయలేదు? ఎందుకు చేయాలి? అతను ఆర్డర్ చేసిందల్లా చేయడానికి నేనేం తన పని మనిషి కాదు. అదేంటి స్నేహాల అంటావు? ఇప్పుడు నిన్ను ఎవరేమన్నారని? గోకులు మన ఇంటి మనిషి, మన అతిథి. మన అతిథికి ఏమి సమకూర్చాలో మన మర్యాద కదా. ఇంట్లో మనుషులు మాత్రమే ఉంటారు నాయుడు బావా. గాలికొచ్చే ధూళి, చెత్త చెదారం ఇంటికి సొంతమైపోవు. ఊడ్చి అవతల పారేస్తాం. స్నేహ, అవునమ్మా, నా దృష్టిలో అతనికున్న విలువ అంతే. తనేదైనా తినాలనుకుంటే వెళ్ళి కొనుక్కొని తినమని చెప్పండి, లేదంటే ఎక్కడైనా చేయించుకొని తినమని చెప్పండి. అంతేకాని ఈ ఇంట్లో వీలు కాదు. ఇదిగో చూడు స్నేహ, గోకులు తను ఏదో కొనుక్కుని తినడానికో లేకపోతే ఇంకెవరినైనా అడిగి చేయించుకోవడానికో ఈ ఇంటికి రాలేదు. మన ఇంటికి ఎందుకు వచ్చాడు? మనందరం ఉన్నామని వచ్చాడు. తాను ఇక్కడ ఉండడానికి కారణాలు ఏమైనా కావచ్చు స్నేహ. తను ఉన్న రోజులు తను అడిగిని మనం ఇవ్వడం, తనకు సమకూర్చడం, అది అంతా మన బాధ్యత. ఇదిగా ఎవరిల్లుది? రాజావారిల్లు. రాజావారింట్లో అడగనోడికి శత్రువు కూడా అన్నం. నన్ను పిచ్చిదాన్ని చేస్తే నీకేంటే లాభం? ఎందుకు నన్ను మా ఆయన్ని విడదీయాలని చూస్తున్నారు? ఎందుకంటే నువ్వు ఈ ఇంట్లో ఉండడం మాకు ఇష్టం లేదు. ఇందునే ఇంటి కోడలు. ఆయనకి నేనంటే ప్రేమ, ఆయనంటే నాకు ప్రాణం. మీరు ఎన్ని ప్లాన్లు వేసినా మమ్మల్ని విడదీయలేదు. ఇప్పటిదాకా మీరు మాట్లాడుకున్నదంతా నా ఫోన్లో రికార్డ్ చేశాను. ఇప్పుడే వెళ్ళి ఆయనకి అది చూపించి మీ పథకాలు బజార్న పడేలా చేస్తా.